గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ పదవి వెన్నాకు కేటాయించాలి. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామం వెన్నా సాంబశివారెడ్డి పార్టీలో చేరి అతి తక్కువ సమయంలోనే అన్న ఎన్టీఆర్ మన్ననలు పొంది 1994 సంవత్సరంలోనే పార్టీ టికెట్ దక్కించుకొని పెదకూరపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయారు. మరలా 1999 సంవత్సరంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం మరియు అప్పటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ పొంది తన ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణతో పోటీపడి అతి తక్కువ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఆ ఎన్నికల అనంతరం జరిగిన వివాదాల్లో తన సోదరులను సైతం పోగొట్టుకున్నారు. ఒక ప్రక్క ఆర్థికంగా చితికిపోయినా మరో ప్రక్క తన సోదరులను కోల్పోయినా అదరక బెదరక తాను నమ్ముకున్న పార్టీ జెండాను వదలకుండా మొక్కవోని ధైర్యంతో పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. 2004, 2009, 2014, 2019, 2024లో కూడా తనకు టికెట్ కేటాయించకపోయినా పార్టీ టికెట్ ఇచ్చిన అభ్యర్థులకు అండగా ఉంది. వారి గెలుపునే తన గెలుపుగా భావించి పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. అధినేత మాటే శిరస వహిస్తూ ప్రస్తుత ఎన్నికల్లో నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ రావడానికి కృషి చేశారు. వెన్నా చేసిన సేవలను పార్టీ గుర్తిస్తూ 2000 సంవత్సరంలో రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్గా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2018లో గుంటూరు మిర్చి యార్డు చైర్మన్గా 6 నెలల కాలం పనిచేశారు. అనంతరం ఎన్నికలలో టీడీపీ పార్టీ అధికారంలోకి రాకపోవడం జరిగింది. అయినా నిరాశ చెందక తన పూర్తి జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం చేస్తానని చెప్పి అందరినీ కలుపుకొని తలలో నాలుకలాగా పట్టు వదలక ఎలాంటి అవినీతి మరకలు లేని తెలుగుదేశం పార్టీకి సేవలందిస్తున్న వెన్నా సాంబశివారెడ్డికి మరలా గుంటూరు మిర్చి యార్డు చైర్మన్గా పార్టీ తరఫున ఎన్నిక చేయాలని పెదకూరపాడు నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బెల్లంకొండ మండల నాయకులు వెన్నా సీతారామరెడ్డి, వెన్నా వెంకటరెడ్డి, గుడిసె కొండయ్య, మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మేకల లక్ష్మీనారాయణ, హుస్సేన్, అక్కల వెంకట్రామిరెడ్డి, హనుమంతరావు నాయక్, ఆసుల జగన్, కొడవతి దయానంద్, మెళ్ళం శ్రీరామమూర్తి, గంజి గంగూరాం, శివశ్రీనివాస్, సముద్రం, ఆనంద్ బాబు, రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి మస్తాన్ షరీఫ్, బడ్డూరి వీరారెడ్డి, బుల్లెబ్బాయి, దుగ్గి కృపారావు, చింతపల్లి అచ్చయ్య, దుగ్గి నాగరాజు, సురేష్, పాపయ్యలు అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నారు.